అర్థమవుతుందా? సరే కూర్చో, స్ట్రైట్ కూర్చో, చేయగలడు. ఆ బీడిగాడేడి, ఇంకొకడేడి, దర్శన వాడి పేరు పేరు మేడం సీరియస్ గా వాళ్ళు లేకపోతే నాకు చెప్పండి. ఇక్కడ దాని గురించి ఆలోచించకండి. నేను తర్వాత చూసుకున్నాను సంగతి. లేకపోతే జుట్టు ఉంటున్నాడు కదా, చిప్పిలు చుట్టాడు వాడపడు వాళ్ళు కొంతమందిని చూడండి. వీళ్ళంతా వేస్ట్ కండి. నా దగ్గర పంపేయండి, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. అరే సునీల్ అక్కడ చూడండి రా. ఎవడాడు దాని లోపల ఇప్పిస్తాడు. ఏమనుకుంటున్నావు? ఓవర్ యాక్షన్ ఇచ్చినట్టు గుర్తుకరండి నా దగ్గరికి. నేను చూస్తా వాళ్ళ సంగతి లేదు. ఓవర్ యాక్షన్ ఎవరు చేసినా సరే నా దగ్గర గుర్తుకురావాలి. వాడి సంగతి చెప్తాను. స్టోరీ చెప్తే దానికి ఆన్సర్ ఏంటంటే ఒక రెండు బ్యాచ్లు వాళ్ళకి చేతులకి తెడ్లు, ఇంత పొందు తెడ్లు కట్టుకుంటారు. తెడ్లు అంటే ఏదైనా ఒక గరిటె లాంటిది ఇంత పొడుగుంటుంది. ఇక మనం ఏంటంటే మనం తినడానికి రాదు. ఇంత పొడుగుంటే మనం పెట్టుకోలేం కదా, ఇట్లా తీసుకొని పెట్టుకోలేం. ఎవరు అయితే రెండు పార్టీలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పార్టీ ఏమో చాలా నీరసపడిపోతారు. అవి తినండిరా అని అన్ని తెచ్చి పెట్టిండు, ఇద్దరి దగ్గర పెట్టిండు. మంచి పండ్లు భక్ష్యాలు అన్ని రకరకాలు అన్ని భోజనం అన్ని తెచ్చి పెట్టిండు. కానీ ఒక పార్టీ ఏం చేస్తుందంటే చాలా నీరసపడిపోతారు. ఏం లేదు, తిండి లేదు కదా, ఏం లేదు కదా. ఇంకొకళ్ళు ఉంటారు నెంబర్ 1గా హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ఏంటి ఎందుకున్నారు మీకు ఆ కారణం చెప్తాను. నేను తెలుసుకుని చెప్పండి. అయితే మీకు తెలుసు. ఒకరికి తినిపించుకున్నారు ఒక పార్టీ, ఇంకొక పార్టీ తినిపించుకోలేదు. అంటే ఇందులో తెలిసిందేంటిది? ఇంకా చెప్పాలి. ఐక్యమత్యం కూడా ఉంటుంది ఇందులో. మీరన్నది కూడా కరెక్ట్, ఇంకా తెలివి వాటిలు కరెక్ట్. కానీ ఐక్యమత్యం ఉంది అంటే దాన్ని అంతే కదా, నీకు నేను పెడతారా నాకు నువ్వు పెట్టరా అంటే ఐక్యమత్యమే కదా, ఫ్రెండ్లీ కదా. అది ఆ విధంగా వాళ్ళు సక్సెస్ అయ్యింది. కాబట్టి ఐక్యమత్యంగా ఉండండి, మంచిగా ఒకళ్ళకొకళ్ళు హెల్పింగ్ నేచర్గా ఉండండి. పర్సనాలిటీ మన శరీరాన్ని మనము ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఏ విధంగా ఇచ్చుకోవాలి? ఎక్సర్సైజ్. మార్నింగే లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడు మనం ఫిట్ అయిపోతాం. ఓకేనా? మన ఆలోచనలకు మనం ట్రైనింగ్ ఇవ్వాలి. మనసులో ఏది ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి. ఏంటంటే ఇవన్నీ మంచిగా చేస్తేనే సిగరెట్లని ఆరోగ్యం బాగుపడుతుంది, లేదా టీవీ చూడటము ఇలాంటివన్నీ మెడిటేషన్ చేసినందువల్ల మీరు బాగుపడతారు. అయితే ఇంకొకటి, మీ మాటలకు మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. ఏంటంటే మీరు స్టేజ్ మీదకి రండి, మీరు మాట్లాడుతూ రండి అంటే మాట్లాడతారా? ఎవరైనా కొంతమంది ఉంటారని కాదు కదా. వాళ్ళకి ఏంటంటే అవి ఏం తెలవాలి, వాళ్ళు మాట్లాడాలంటే ఏం తెలవాలి, ఒక మాట కంటెంట్ అంటూ ఉండాలి కదా, ఏదైనా విషయం తెలిసి ఉండాలి కదా, విషయాలు తెలవాలి కదా. తెలవాలంటే ఏం తెలుస్తారు, ఎట్లా తెలుస్తారు, ఏ విధంగా తెలుస్తారు, ఏం చేస్తే తెలుస్తారు చెప్పండి. మంచి మంచి బుక్స్ చదవాలి,
మంచి మంచి బుక్స్ ఎవరు పాపులర్ అయినారు కదా అందరూ, మహాత్మా గాంధీ కానీ, అబ్దుల్ కలాం కానీ, అంబేద్కర్ అని కానీ, ఎంతమందియో మంచి మంచి అందరివి మహాత్ములై అందరి చదివినట్లయితే, వాళ్ళ జీవిత చరిత్రలు మనం తెలుసుకున్నట్లయితే, వాళ్ళు ఏ విధంగా ఏ బాటలో నడిచిండ్రు, ఏ విధంగా నడిచిండ్రు అని చెప్పేది మనకు మనం ట్రైనింగ్ పెట్టాం. ఇంకోటి ఆలోచన విధానాలు. ఆలోచన విధానం ఏంటో తెలుసా? ఒకళ్ళ ఆలోచన ఒక తీరు ఉంటుంది, ఒకళ్ళ ఆలోచన ఒక తీరు ఉంటుంది, ఒకళ్ళ ఆలోచన ఒక తీరు ఉంటుంది. కానీ మనకు ఒక ఉపయోగపడే ఆలోచనలు ఉండాలి, ఉపయోగపడే ఆలోచనలు ఉండాలి. ఏంటవి? ఒక ముగ్గురు మనుషులు ఉంటారు, ముగ్గురు ఒక జలపాతం దగ్గరికి తీసుకుపోతారు. జలపాతం అది చూడగానే ఒక మనిషి అంటాడు కదా, "అబ్బా, ఎంత అందంగా ఉందిరా, ఎంత బాగుంది, ఎంత ఆనందంగా ఉంది, ఎంత అందంగా ఉంది, చూస్తుంటే ఆహ్లాదంగా ఉంది" అని ఆస్వాదిస్తాడు తను. ఇంకొక మనిషి ఉంటాడు, ఇంకొక మనిషి ఏం చేస్తాడంటే, బాబా అరే ఇక్కడే ఒక రూమ్ కట్టుకొని అమ్మ పండుకొని తెల్లవారు చూస్తే బాగుంటుంది. వాడి ఆలోచన అది. మనిషికి ఒక ఆలోచన ఉంటుంది, ఆ విధంగా ఉంటే బాగుంటుంది కదా అని ఆయన ఆలోచన. కానీ మన ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తను మూడో వ్యక్తి. ఆయన ఆలోచన ఏముందంటే, అబ్బా బాబా జలపాతం అంత ఎత్తు నుంచి కింద పడుతుంది, ఆ ఒక్క పవర్ని మనం అందుకుంటే బాగుంటుంది కదా, అంత వేస్ట్ అవుతుంది కదా. ఏనా నవ్వుతున్నా? అర్థం కాదు, అర్థం కాకుండా అడగండి ఏదన్నా ఉంటే. ఇంత వేస్ట్ అవుతుంది కదా అనుకొని వీళ్ళ ముగ్గురు కలిసి కూడా ఒక కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ అందరు కాలేజీ స్టూడెంట్స్ అందరితోటి కలుసుకొని ఏం చేసిండు, ఒక టన్నల్ లాంటిది అంటే దాని నుంచి పవర్ పుట్టేది ఒక పరికరం తయారు చేసి అక్కడ వినియోగించి 600 గ్రామాలకు కరెంట్ ఇచ్చి